హే గాయ్స్, మనం కేరళ బెస్ట్ అండ్ బడ్జెట్ లో వెళ్ళాలంటే ట్రైన్ జర్నీ బెటర్. మన గుంటూరు విజయవాడ నుంచి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. గుంటూరు నుంచి కేరళ వెళ్ళడానికి ఒక శబరి ఎక్స్ప్రెస్ మాత్రమే ఉంది. అదే విజయవాడ నుంచి అయితే ఓ 5-6 అయితే ఉన్నాయి. మనదైతే గుంటూరే, శబరి నుంచి బుక్ చేసుకోవచ్చు. మనకి ఆ ట్రైన్ టైం అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల విజయవాడ నుంచి టాటా నగర్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాం. ఏ ట్రైన్ అయినా జర్నీ మినిమం 20 అవర్స్ అయితే ఉంటుంది మామ. ఇంకా క్రాసింగ్లు పడ్డాయో 24 అవర్స్ పక్క. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 కి విజయవాడలో టాటా నగర్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాలి మామ. క్రాసింగ్లు పడడం వల్ల 2 అవర్స్ లేట్ గా వచ్చింది మామ. 6 కి అయితే మేము విజయవాడ నుంచి ఎర్నాకుళం అయితే స్టార్ట్ అయ్యాం. మీరు ఏ ట్రైన్ లో వెళ్ళినా ఫ్రీ ఏసీ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే మన సౌత్ దాటి నార్త్ లోకి వెళ్ళిన తర్వాత స్లీపర్ క్లాస్ లో అయితే అందరూ ఎక్కుతారు. సో దానికి టీసీ కూడా ఏం చేయలేడు. అదే థర్డ్ ఏసీలో అయితే అంత త్వరగా ఎవరు ఎక్కరు. సో మీకు ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా హ్యాపీగా మీ జర్నీ అయితే ఎర్నాకుళం వరకు ఉంటుంది. ఒక్క రోజులో పూర్తిగా కేరళ గురించి ఎక్స్ప్లోర్ చేయడం కుదరదు కాబట్టి దాదాపు ఈ కేరళ సిరీస్ 4 to 5 వీడియోస్ అయితే ఉంటుంది. స్టెప్పులుగా ట్రిప్ గురించి చెప్తాను. సో ఏది మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కళ్ళు కేరళ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయవలసిన మెయిన్ ప్లేసుల గురించి అయితే మన వీడియోస్ లో తెలుసుకుందాం. దీనికోసం మీరు ఒక్క ఫాలో బటన్ కొట్టి రెడీగా ఉండండి.